జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్న కొడాలి నాని. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఇప్పుడు మాత్రం కొడాలి నాని చేరుకున్నారట. మరి వీరిద్దరి మధ్య ఎలాంటి భేటీ జరగబోతుంది, ఎలాంటి చర్చలు జరిగాయి అంటూ అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట. జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొడాలి నాని ఇద్దరు కూడా ఎంత మంచి స్నేహితుల వలె, అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే దానికి ప్రథమ ప్రాముఖ్యత మాత్రం హరికృష్ణ గారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే హరికృష్ణ గారు కొడాలి నాని గారికి రాజకీయ భవిష్యత్తు గురించి ఎన్నో అవగాహనలు కల్పించడం మాత్రమే కాకుండా టీడీపీ పార్టీలో కొడాలి నానికంటూ ఒక మంచి అద్భుతమైన స్థానాన్ని, ప్రాముఖ్యతను తీసుకువచ్చారు. కానీ ఎప్పుడైతే హరికృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క టీడీపీ పార్టీకి దూరం పెట్టాలని చూశారో అదంతా కూడా సహించుకోలేక టీడీపీ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ నేతగా మారిపోయాడు కొడాలి నాని. అయినప్పటికీ హరికృష్ణ గారి యొక్క కుటుంబంపై ఎంతో ప్రేమానురాగాల్ని ఇప్పటికీ చూపుతూనే ఉంటాడు. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఎంతో సమయస్ఫూర్తితో ఉంటాడు కొడాలి నాని. అందుకోసమని ఇప్పుడు మాత్రం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి వస్తున్నాడు అనే వార్త తెలుసుకొని వెంటనే హుటాహుటిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట కొడాలి నాని. చేరుకోవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ, ఇన్నాళ్ళు మీరు మాత్రం ఎక్కడ రాజకీయ ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. ఎప్పుడో 2009 సమయంలో రాజకీయ పరంగా మీరు ప్రచారానికి వచ్చినప్పుడు మీకేం జరిగిందో బాగా గుర్తే కదా. మళ్ళీ ఇప్పుడు మాత్రం మీరు అసలు రాజకీయ ప్రస్తావన తీసుకువచ్చే అవకాశమే ఉండకూడదు. ఒకవేళ మీకు రావాలి అనిపిస్తే ఖచ్చితంగా దానికి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. కాబట్టి అప్పటి వరకు రాజకీయ ఎంట్రీ అనేది మాత్రం అసలు ఉండకూడదు అంటూ కొడాలి నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో చెప్పినట్లుగా సమాచారం. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాలకి ఎలా స్పందించాడు అనేది మాత్రం ఇంకాస్త తెలియాల్సి ఉంది. మొత్తానికైతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్న కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ గారికి కెరియర్లో ఎంతో మంచి బాట చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.